దయచేసి మూసుకోండి. ప్రేమల తండ్రి, నమ్మదగిన దేవ, జీవం గల దేవ, మహిమ పూర్ణుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవ, ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ యొక్క ప్రియుడు జకరయ్య గారు ప్రభా మరి మనందరినీ కూడా ఆహ్వానించిన ఉంటున్నాం. ఆయన ఒక నూతన గృహాన్ని కట్టుకునే దానికి ప్రభువా మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనములు. ప్రభు అయిన యేసు నామమున ప్రభా మీ యొక్క పాద సన్నిధికి వచ్చి తగ్గులమై తండ్రి వారి తరపున కూడా ప్రభా మేము సంఘముగా తోటి సహపాటి విశ్వాసులుగా బంధువులుగా మిత్రులుగా కూడి తండ్రి వారి సంతోషంలో పాలు పొందు నిన్ను హెచ్చిస్తూ నిన్ను గణపరుస్తూ నిన్ను పూజించే భాగ్యమును మాకు ఇస్తున్నందుకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. తండ్రి మా జీవితంలో మీరు ఏది చేసినా అది మంచి కార్యమునే మీరు చేసే దేవుడవుగా ఉన్నందుకు వందనములు. తండ్రి ప్రభా నీ యొక్క మంచి హస్తముతో నీ యొక్క నడిపింపు దయచేసి ప్రభా ఏ విధంగా నెహమ్యా తన జీవితంలో ప్రభా ఆ యొక్క యెరూషలేము గోడలు కూలిపోయినవని వారంతో వచ్చినప్పుడు తండ్రి ప్రభా నీ యొక్క మంచి హస్తంతో ఆయన నడిపించారు. ఆ యొక్క కట్టడను తిరిగి కట్టించుకునేదానికి ప్రభా మీరు ఆయనకు సహాయం చేశారు. తండ్రి ప్రభా మరి దేవంతముగా శత్రువును ఓడించి తండ్రి ప్రభా ఆ యొక్క కట్టడను పరిపూర్ణముగా తండ్రి రిస్టోర్ చేయగలిగినందుకు తిరిగి కట్టగలిగినందుకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఆ విధంగా నీ నామమును మహిమపరిచినందుకు వందనములు. కాగుననే తండ్రి ప్రభా మరి జకర్యాన ఆ యొక్క పాత మరి ఆ యొక్క పోర్షన్ పడగొట్టి ఒక నూతనంగా క్రొత్తగా కట్టుకునే దానికి ప్రభా మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. ఆయన హస్తమును మీరు బలపరిచినందుకు వందనములు స్తోత్రములు. ప్రతి పరిస్థితిలో కూడా ఆయనతో ఉండి ప్రభా మీరు పరలోక సింహాసనం నుండి నడిపిస్తూ తండ్రి ప్రతి వనరులను కల్పించి ప్రభా అది పూర్తి చేసినందుకు కూడా చేసేందుకు దోహదం చేసినందుకు కూడా వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము. తండ్రి ప్రభా నేటి దినమున ఈ యొక్క సందర్భముగా ఈ యొక్క పాసన్నిధికి వచ్చి మిమ్మల్ని హెచ్చించడానికి గణపరిచేదానికి తండ్రి గృహాన్ని నీ కొరకు ప్రతిష్ఠించేదానికి మమ్మల్ని అందరూ కూడా ఇక్కడికి ఆయత్తపరిచినందుకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రత్యేక రీతిలో జకరయ్యను సహోదరిని అదేవిధంగా కుటుంబ సభ్యులను అదేవిధంగా బంధువులను మిత్రులను ప్రభా సహపాటి విశ్వాసులను ఈ యొక్క హస్తగతము ఆత్మ ప్రాణ దేహములను సమర్పించి మీరే ఈ కుడికకు నాయకుడివై నడిపించి మహిమ పొందమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. రావణ రావణ జోసఫ్ అని వచ్చుంటే వారు కూడా ముందుకు రావాలని ఆహ్వానిస్తుంది. 454వ పాట 454వ పాత పుస్తకాలు ఉంటే 451 పాడుకుంటాం. యేసు నారాజని తిమోతి గారు ముందుకు వస్తే పాటల్లో సహాయపడాలని మనం చేస్తాం. తిమోతి గారు దయచేసి కమ్యూనిటీ హాల్ ఆ యొక్క స్పేస్ ఓపెన్ గేట్ ఓపెన్ చేశారు. ఒకవేళ మీరు మీ వెహికల్స్ అక్కడ లోపల పెట్టుకోవాలంటే ఇక్కడ స్పేస్ ఉంది. దయచేసి 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ మీకు ఇక్కడ స్థలం లేకుంటే మీరు వెళ్ళి ఈ యొక్క కమ్యూనిటీ హాల్ గ్రౌండ్లో మీరు మీ వెహికల్స్ పార్క్ చేయాలని మనవి చేస్తూ ఉన్నాం. ట్రాఫిక్ ఇబ్బందిగా ఉండకుండా దయచేసి కమ్యూనిటీ హాల్ గ్రౌండ్లో పక్కనే ఉంది, ఆ గృహం పక్కనే ఉంది. తర్వాత ప్రాముఖ్యమైన ప్రకటన, పిల్లలందరూ కూడా ముందుకు వచ్చి కూర్చోవాలి. చిన్నపిల్లలు ఎవరు చైర్లలో కూర్చోకూడదు, అందరూ ముందుకు రావాలి. కింద కూర్చోగలిగిన వారందరూ కూడా
వచ్చి కూర్చోవాలని మనం చేస్తున్నాం. దయచేసి ముందుకు రండి. పాట పాడే సమయంలో మీరందరూ ముందుకు వచ్చి కూర్చోండి. ఇప్పుడు చాలా ఆలస్యం అయిపోయింది, త్వరగా మనం ముగించుకో. 454వ పాట స్తుతించుము స్తుతించుము అనే పాట పాడుకుంటాం. నాలుగు 454 పాత పుస్తకాలు ఉంటే 451. పిల్లలందరూ కూడా ముందుకు రావాలి, ముందుకు వచ్చి కూర్చోవాలి. ముందుకు రండి. చైర్లలో ఎవరు కూర్చోకూడదు పిల్లలు. ప్రభు యేసు రాజని స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని యెరూషలేమా తెరువుము ద్వారము రాజు నీలో ప్రవేశించు యెరూషలేమా తెరువుము ద్వారము రాజు నీలో ప్రవేశించును అటుపరచక నేడే రమణుము అటుపరచక నేడే రమణుము ప్రభు యేసు నీకు రాజాయను రాజాయను స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని ఎందుకు నీవు దారి తొలగితివి పిలచెను నీ రక్షకుడు ఎందుకు నీవు దారి తొలగితివి పిలచెను నీ రక్షకుడు దూరమునుండక తృణీకరింపక దూరమునుండక తృణీకరింపక అంగీకరించుము నీరాజుగా నీరాజుగా స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజా స్తుతించుము ప్రభు యేసు రాజని మారు మనస్సును పొందుమనే ప్రభు తన రాజ్యమునకు చేర్చను మారు మనస్సును పొందుమనే ప్రభు తన రాజ్యమునకు చేర్చను రాజు యేసుని స్వీకరించుము రాజు యేసుని స్వీకరించుము నీ హృదయమునకు రాజాయనే రాజాయనే స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని యేసు రాజు ఇల్లు కట్టుచున్నాడు సౌందర్యమైనది ఆ గృహము యేసు రాజు ఇల్లు కట్టుచున్నాడు సౌందర్య
సౌందర్యమైనది ఆ గృహము. మచ్చును బోలి కట్టుచున్నాడు, మచ్చును బోలి కట్టుచున్నాడు. ఆయనే ప్రభువు రారాజు, రారాజు. స్తుతించుము, స్తుతించుము ప్రభు యేసు రారాజని. స్తుతించుము, స్తుతించుము ప్రభు యేసు రారాజని. సజీవరాళ్లతో కట్టుచున్నాడు, ఆత్మ ద్వారానే చేయుచుండే. సజీవరాళ్లతో కట్టుచున్నాడు, ఆత్మ ద్వారానే చేయుచుండే. యాజకులముగా పూజింతమేప్పుడు, యాజకులముగా పూజింతమేప్పుడు. స్తుతికి యోగ్యుడు మన ప్రభువే, మన ప్రభువే. స్తుతించుము, స్తుతించుము ప్రభు యేసు రారాజని. స్తుతించుము, స్తుతించుము ప్రభు యేసు రారాజని. దైవ నివాస స్థలమౌనట్లు కలసి నిర్మింపబడితిమి. దైవ నివాస స్థలమౌనట్లు కలసి నిర్మింపబడితిమి. యేసు ప్రభుని నైపుణ్యహస్తము, యేసు ప్రభుని నైపుణ్యహస్తము నిర్మించే నిల్లు పూర్ణముగా, పూర్ణముగా. స్తుతించుము, స్తుతించుము ప్రభు యేసు రారాజని. స్తుతించుము, స్తుతించుము ప్రభు యేసు రారాజని. TS07GX 5622 వెహికల్, అదేవిధంగా TS08 EA5514, AP29Q 6905, అదేవిధంగా AP28 BK 6302, TS08 GY 9440. దయచేసి ఈ వెహికల్స్ అన్ని తీసేస్తే అక్కడ చేసేసుకుంటామండి, అంతవరకు వస్తారు. జనాలు అంతగా నిలబడి ఉన్నారు. ఆ వెహికల్స్ దయచేసి పక్కకు తీసి దయచేసి ఆ గ్రౌండ్లో పెట్టండి. గ్రౌండ్ పక్కనే ఉంది, ఇదే కాంపౌండ్ వల్ల ఉంది. కమ్యూనిటీ యొక్క హాల్ యొక్క గ్రౌండ్లో దయచేసి మీరు మీ వెహికల్స్ అక్కడ పెట్టాలని మనవి చేస్తూ ఉన్నాను. సో దట్ అక్కడ చైర్స్ కూడా వేస్తారు. చాలా దూరం వరకు అంతవరకు వెళ్తుంది. TS07GX 5622, TS08 EA5514. ఓకే. తర్వాత AP29 Q6905, దయచేసి ఆ గ్రౌండ్లో పెట్టండి. AP28 BK 6302, ఆ బండి కూడా తీసి దయచేసి గ్రౌండ్లో పెట్టండి. TS08 GY 9440, గ్రౌండ్లో పెట్టేస్తే మీటింగ్ అయిన తర్వాత కావాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ పెట్టుకోవచ్చు.
దయచేసి కోఆపరేట్ చేయండి, సహకరించండి. మీటింగ్ మేము పూర్తి చేసి ముగించిన తర్వాత మీరు మళ్ళీ కావాలంటే ఇక్కడ లోకల్ పీపుల్ కూడా మీ కారు ఉంటే అక్కడ పెట్టుకోవచ్చండి. ప్లీజ్ దయచేసి మాకు సహాయం చేయండి. పాట పాడుకుంటాం. 250 పాత పుస్తకాల్లో, కొత్త పుస్తకాల్లో 252 అడవి చెట్ల నడుమ ఒక జల్దరు వృక్షం వలె అనే పాట పాడుకుంటాం. తీసేస్తున్నాడు అది ఎన్ని బండి కూడా తీసేస్తున్నా. విల్సన్ 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 తీస్తున్నాడు బండి కెన్నీది. అడవి చెట్ల నడుమా ఒక జల్దరు వృక్షం వలె పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. కీర్తింతు నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. చారోను రోజాయనే దయ పద్మమును ఆయనే. చారోను రోజా ఆయనే దయ పద్మమును ఆయనే. అతి పరిశుద్ధుడు ఆయనే. 10,000లలో అతి శ్రేష్ఠుడు. అతి పరిశుద్ధుడు ఆయనే. 10,000లలో అతి శ్రేష్ఠుడు. కీర్తింతున్ నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. పరిమళ తైలం నీ నామం దాని వాసన వ్యాపించగా. పరిమళ తైలం నీ నామం దాని వాసన వ్యాపించగా. నింద శ్రమ సంకటములలో నన్ను సుగంధముగా చేయున్. నింద శ్రమ సంకటములలో
భయపడకు మని అంటివి, లేవనెత్తి నన్నెత్తుకొని భయపడకు మని అంటివి. కీర్తింతున్ నా ప్రభుని జీవకాలమెల్లా, ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను, కృతజ్ఞతతో స్తుతించెదను. నా త్రోవకు దీపం నీవే, నా బ్రతుకు జీవం నీవే, నా త్రోవకు దీపం నీవే, నా బ్రతుకు జీవం నీవే, నా సేవకు బలము నీవే, నా ఆత్మకాదరణ నీవే, నా సేవకు బలము నీవే, నా ఆత్మకాదరణ నీవే. కీర్తింతు నా ప్రభుని జీవకాలమెల్లా, ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను, కృతజ్ఞతతో స్తుతించెదను. ఘనమైన నా ప్రభువా, నీ రక్త ప్రభావమునా, ఘనమైన నా ప్రభువా, నీ రక్త ప్రభావమునా, నా హృదయము కడిగితివి, నీకే నా స్తుతి ఘనత, నా హృదయము కడిగితివి, నీకే నా స్తుతి ఘనత. కీర్తింతున్ నా ప్రభుని జీవకాలమెల్లా, ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను, కృతజ్ఞతతో స్తుతించెదను. నీవు నా దాసుడవనియో ఏర్పరచుకొంటినని, నీవు నా దాసుడవనియో ఏర్పరచుకొంటినని, నేనే నీ దేవుడని భయపడకు మని అంటివి, నేనే నీ దేవుడని భయపడకు మని అంటివి. కీర్తింతు నా ప్రభుని జీవకాలమెల్లా, ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను, కృతజ్ఞతతో స్తుతించెదను. 507 తన గృహ స్తోత్రం 507 పాట మనందరం లేచి నిలబడుకొని పాడుకుంటాం. ఆ సమయంలో పిల్లలు కింద కూర్చోగలిగిన వారందరూ ముందుకొచ్చి కూర్చోవాలని మనం చేస్తున్నాం. దయచేసి వెనుకొని వాళ్ళందరూ ముందుకు రండి. వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి. ఖాళీ చైర్స్ ఉన్నాయి రండి ఇక్కడ చూడండి. ఒకవేళ కింద కూర్చోవాలని కలిగితే దయచేసి సహకరించండి ప్లీజ్.
ఒకవేళ కింద కూర్చోగలిగితే ఎవరైనా సరే, ఎవరే కానీ పాపం వెనక నిలబడకుండా రండి. మమత రామ్మా, థ్యాంక్ యూ. రండి అమ్మా, రండి. మన వాళ్ళంతా రండి, బెరాకా వాళ్ళు కొంచెం ఒకరిద్దరు రండి. అక్కడ కూర్చోండి, కింద ముందుకు రండి. ప్లీజ్ కామ్. రా బాబు, రండి బాబు. భద్రం భద్రం, ఇక్కడ కూర్చోండి అమ్మా. సరిపోతుంది. ఐదు 507వ పాట లేచి నిలబడుకొని పాడుకుంటాం. వారందరూ లేండి, ఒకళ్ళు లేకపోతే అలాగే కూర్చోండి. కింద కూర్చోగలిగిన వాళ్ళు దయచేసి కూర్చో, ఏం ప్రాబ్లం లేదు. దయచేసి సహోదరులు కింద కూర్చోగలిగిన వారు సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. మధ్యపు గోడను కూలద్రోసెను, మధ్యపు గోడను కూలద్రోసెను. నిత్య శాంతి మనకొసగిన్, నిత్య శాంతి మనకొసగిన్. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. నది వలె సమాధానం వడిగా ప్రవహించుతున్నది. నది వలె సమాధానం వడిగా ప్రవహించుతున్నది. ఆటులా ద్రోసి మధ్యను నిలచే, ఆటులా ద్రోసి మధ్యను నిలచే. చెందతో మధ్యకు చేర్చెన్, చెందతో మధ్యకు చేర్చెన్. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. దయచేసి కూర్చోండి. ఈ సమయంలో మన మధ్య చక్రయ్యన్న గారు ఈ యొక్క ప్రభు ఎంతో అద్భుతంగా ఈ గృహ నిర్మాణంలో వారికి సహాయం చేస్తూ వచ్చారు. అనేక విధాలుగా వారితో మాట్లాడుతూ వచ్చారు. ఆ యొక్క దేవుని యొక్క సంకల్పాలు ఆయన ద్వారా నెరవేరుస్తూ వచ్చారు. కాబట్టి సహోదరుడు కొద్ది నిమిషాలు తన ఎలాగూ దేవుడు నడిపించాడు అనే విషయాన్ని మనతో పంచుకుంటారు.
చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ రీతిగా ఇది నాన్న సాయంకాల సమయంలో మరి తండ్రి మీకు స్తుతి స్తోత్రము చెల్లించు. ఇలాగూ నా జీవిత యాత్రలో ఎలాగూ నమ్మదగిన దేవుడుగా ఉండి కాపాడి భద్రపరిచి శత్రువు అనేక విధాలుగా నష్టపరిచినప్పటికీ నాశనం చేయటకు నమ్మదగిన దేవుడు, అయిన దేవుడుగా, గొప్ప దేవుడుగా నా ఉండి నేటి వరకు తోడుగా ఉండి నాకు సహాయం చేసి బలపరిచి నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ సంఘముగాను దాసులందరూ పెద్దలందరూ తిరిగి ఆహ్వానించిన స్నేహితులు ఇరుగు పొరువారు వారి మధ్యలో ఇలాగ నిలబడి ప్రభావ మీరు చేసిన కార్యములను భరించుటకు మిమ్మల్ని గణపరిచి మహిమపరచుటకు సమయాన్ని స్తోత్రాలు అబద్ధాలు చెప్పకుండా ఏది నా జీవితంలో మీరు జరిగించారో దానిని మేము సంఘం ఎదుటను ప్రజల ఎదుటను చెప్పగలుగుతాం. శక్తి బలము నాకు దయచేయబడి స్వాధీనంలో ఉంచుకొని యేసు ప్రభువు స్తుతి వేడుకొనుచున్నా. నా జీవిత యాత్రలో దేవుడు అనేక అద్భుత కార్యాలు చేసినాడు. అంతేకాదు అనేక సార్లు మరణాపాయం నాకు సంభవించినప్పటికీ ప్రభు యొక్క మహాకనికరము నా ఎడల ఉన్న కారణాన్ని బట్టి నేను నేటి వరకు కూడా సజీవునిగా ఉన్నాననే విషయాన్ని దేవుని సన్నిధిలో మీ ఎదుట ఒప్పుకొంచు ఉంటున్నాను. దాదాపుగా 10-11 సార్లు నేను మరణం వరకు వెళ్ళాను. కానీ ప్రభు మరి ఎందుకో నేను ఇంకా కూడా కొంచెమే గ్రహించాను, అయితే పూర్తిగా గ్రహించలేదు. ఏ కారణం చేత నన్ను సజీవుడిగా ఉంచాడో అనేటువంటి విషయాన్ని మరి కాపాడుతూ వచ్చినాడు. క్రైస్తవ కుటుంబంలో పుట్టినాను. భయంకరమైనటువంటి చెడు అలవాట్ల గుండా వెళుతూ వచ్చినాను. యవన దశలో తిరిగి ప్రభు యొక్క మహా కనికరాన్ని బట్టి 1975 సంవత్సరం అక్టోబర్ మాసంలో అద్భుతమైన రీతిలో, అది చెప్పాలంటే వర్ణింపశక్యం కానిది, ఆ రీతిగా ప్రభు నాకు ఆర్మీలో ఉద్యోగం దయచేయటము, 16 సంవత్సరాలు అక్కడ సర్వీస్ చేసుకుంటూ సహాయం చేసినాడు ప్రభు స్తోత్రం. ఈ రీతిగా 1986 సంవత్సరంలో కుటుంబంతో నేను అంబాలా క్యాంప్లో ఉన్నప్పుడు దేవుని వాక్యంలో రాయబడింది, జగత్తుకు అంటే ఈ లోకానికి, ఈ భూమికి పునాది వేయబడక మునిపే నేను నిన్ను ఏర్పరచుకుంటుని అనేటువంటి వాక్యం బైబిల్ గ్రంథంలో ఉంది. దాని ప్రకారము 1986 మే 18వ తారీఖున దేవుడు నన్ను దర్శిస్తూ వచ్చినాడు. నామకార్థ క్రైస్తవునే, కానీ పాపంలో ఉంటిని, పాపంలో జీవిస్తూ ఉంటిని. ఈ రీతిగా ఎఫ్సీలకు రాసిన పత్రిక బైబిల్లో ఉంది, ఏ వ్యక్తి కూడా మంచోడు కాదండి భూమి మీద. మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా దేవుడు క్రీస్తు కూడా మిమ్మల్ని బ్రతికించెను. మనం బ్రతికిన్నామంటే దేవుని యొక్క మహాకనికరం, పాపి అయినా విశ్వాసి అయినా. ఆ వాక్యం ద్వారా నన్ను దర్శిస్తూ వచ్చినాడు ప్రభు. నేను అంగీకరిస్తూ వచ్చినాను, నా పాపాలు ఒప్పుకుంటూ వచ్చినాను. ప్రభు ఆ రీతిగా తన కుమారునిగా నన్ను చేసుకున్నాడు. అప్పటి నుండి నేటి వరకు కూడా అనేక విషయాలు, కుటుంబంలో కష్టాలు చాలా వచ్చాయి. కానీ నేను ఎప్పుడు కూడా విశ్వాసి అయిన తర్వాత దేవుని నేను ఎప్పుడు కూడా నిందించలే. దేవుని వాక్యంలో ఉంది, నిర్గమాకాండం 22వ అధ్యాయం 28వ వచనంలో, నీ దేవుని నిందింపకూడదు. కష్టాలు వచ్చినాయంటే వ్యక్తిగతంగా కానీ కుటుంబంగా కానీ పాపముల వల్ల, పొరపాట్ల వల్ల కష్టాలు వస్తాయి, నష్టాలు కూడా వస్తాయి. ఇది నేనైతే గ్రహించగలిగిన. కాబట్టి దేవునిని నా జీవితంలో ఎన్నో నష్టాలు వచ్చినాయి, ఎప్పుడు కూడా నేను దేవుని నిందించలేదు. ఆ రీతిగా దేవుని మీద ఆధారపడుతూ వచ్చిన
కొద్ది గొప్ప దేవుని పరిచయం చేస్తూ వచ్చినాను. దేవుని వాక్యంలో రాయబడింది, అన్ని పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ద్వారా తిరిగి నా తప్పిదములు బలహీనతలు ఒప్పుకొని, దేవా నీవు మంచివాడవు, కాబట్టి ఎప్పుడు కూడా నీవు ఏ వ్యక్తికి అన్యాయం చేసేవాడు కాదనేటువంటి హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుని వాక్యంలో రాయబడిన రీతిగా ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా చేసేది. కాబట్టి నిజంగా చూస్తే ఎప్పుడో నేను చనిపోవాలా టెన్షన్తో కానీ లేకుంటే ఇతరత్ర అనారోగ్య పరిస్థితులు కానీ దేవుని మీద నేను ఆనుకున్న కారణాన్ని బట్టి, నా మనస్సును ఆనించిన కారణాన్ని బట్టి దేవుడు ప్రతి విషయంలో ఆ టెన్షన్ తీసివేసి అరుదైన వాక్యం చదివినప్పుడు నాకు నెమ్మది దయచేస్తూ వచ్చినాడు. అలాగూ అన్ని కష్టాలను భరించేదానికి సాయం చేస్తూ వచ్చినాడు. కష్టములన్నింటినీ ప్రియముగా భరింతును, కష్టములన్నింటినీ ప్రియముగా భరింతును, నీ కొరక జీవింతును, ఇది నాది నా ప్రార్థన, నీ కొరక జీవింతును, ఇది నాది నా ప్రార్థన, ప్రభువా నిన్ను నే కొనియాడేదను. ఈ రీతిగా అన్ని సమయాలలో ప్రభువును మహిమపరిచేదానికి నాకు సహాయం చేస్తూ వచ్చినాడు. తిరిగి ఈ రీతిగా ఈ దినాల్లో నేను ఈ గృహాన్ని నిర్మించుకునేదానికి సహాయం చేస్తూ వచ్చినాడు. నా జీవితంలో ఆశ లేదు నేను గృహం కట్టుకుంటానని. 2019 సంవత్సరంలో మార్చి నెలలో నాకున్న ఆశలన్నీ కూడా ఆవిరైపోయినాయి. ఏదైతే సామర్థ్యము నేను కలిగి ఉంటినో, దానివల్ల ఏదైతే నేను ఆలోచిస్తూ వచ్చానో, 1 అంతస్తు కానీ 2 అంతస్తులు కానీ గృహం కట్టుకుంటాను అనేటువంటి ఆలోచనతో నేను ముందుకు సాగుతున్నప్పుడు అది కూడా శత్రువు ఏం చేశాడంటే దాన్ని నిర్వీర్యం చేసినాడు. ఆశ కూడా లేకుండా చేసినాడు. కానీ నేను బాధపడలేదు. దేవుని మీద అసహించుకోవడం కానీ, దేవుని నిందించడం కానీ, దేవా ఎందుకు ఇట్లా చేసినామని కానీ నేను ఎప్పుడు కూడా మరి నా హృదయంలో అటువంటి ఆలోచన రానియలేదు. తద్వారా నా ఆస్తి పోయిన తర్వాత ఏమి లేనివానిగా మరి నిస్సహాయునిగా మిగిలినప్పుడు అనుదిన వాక్యంలో దేవుడు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చినాడు. మీకా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనము అక్కడ మాట్లాడుతూ వచ్చి అక్కడ ఏం చెప్పినాడంటే, నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, నీ సరిహద్దులు విశాలపరచబడును. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, నీ సరిహద్దు విశాలపరచబడు. అటు ఒక చిన్న గృహం కలిగి ఉంటిని. ఆ దినం నుండి 2019 అది నేను చెప్తాను తేదీ, 2019 సంవత్సరం 6వ నెలలో అనుదిన వాక్యం చదివినప్పుడు వాగ్దానం ఇచ్చినాడు. ఆ వాగ్దానం పట్టుకొని నేను రోజు ప్రార్థన చేసేవాడిని. 2009 సంవత్సరం నుండి ఏదైతే వాగ్దానం తీసుకుంటానో నూతన సంవత్సరంలో, ఆ సంవత్సరం అంతా కూడా నేను ఆ వాగ్దానాన్ని దేవుని సన్నిధిలో జ్ఞాపం చేసుకునేవాడిని, నమ్మినా. కాబట్టి అది రోజు ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు అద్భుతమైన రీతిలో దేవుడు ఈ యొక్క గృహాన్ని ప్రారంభించేదానికి సాయం చేసినాడు. నేను అనుకోలేదండి ఈ గృహం కడతానని. నా వయసు కూడా 70 నడుస్తూ ఉంది. దేవుడు ఆశ్చర్యకాడు. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. ఈ రీతిగా ప్రభు సహాయం చేస్తూ వచ్చినాడు, నన్ను బలపరుస్తూ వచ్చినాడు.
ఆర్థికంగా కూడా ఆరోగ్యపరంగా కూడా చాలా నిస్సత్తువుగా ఉన్న సమయంలో కూడా ప్రతి దినము కూడా ప్రభు నాకు సహాయం చేస్తూ వచ్చినాడు. ఈ రీతిగా సకాలంలో ఈ గృహం నిర్మించుకొని నాకు చాలా కొంచెం నిజం చెప్పాలంటే పిల్లలను గురించిన దిగులు ఉండేది. నాకు 12 సంవత్సరాల మనవడు, 3 సంవత్సరాల మనవరాలు. ప్రభు ఏంటి వీళ్ళ భవిష్యత్తు, నేనేమో వృద్ధుని అయిపోయినాను కాబట్టి వారి యొక్క జీవిత పోషణ విధానం మరి ఎలాగూ అని ప్రభు దగ్గర నేను ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఈ రీతిగా అద్భుతమైన రీతిలో ప్రభు నాకు సహాయం చేస్తూ వచ్చినాడు. కాబట్టి ప్రియులారా, జీవిత యాత్రలో వారు నిజమైన దేవుడు, ఆయనను విశ్వాసం ఉంచితే, పాపాలు ఒప్పుకుంటే, పాప క్షమాపణ అనుభవంలో వెళితే, ఆయన నిజముగా దేవుడని ఒప్పుకుంటే, తిరిగి మన హృదయం కానీ మన మనస్సు కానీ ఆయన మీద ఆనుకున్నట్లు మనం జీవితం కలిగి జీవిస్తే అందరి జీవితాల్లో అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడుగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని నేను గ్రహించగలిగినాను. ఇంకా ఎవరైనా ప్రభువునందు విశ్వాసం ఉంచకపోతే ఆయన పలానోళ్ళ దేవుడు, పలానాలో దేవుడు, పలానా దేశమునకు చెందినవాడు అని అనుకుంటుంది. చాలా పొరపాటు అండి. దేవుని వాక్యంలో రాయబడింది. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం, ఇర్మీయా గ్రంథము 10వ అధ్యాయం 10వ వచనం, యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు. ఇర్మీయా 10:10, యెహోవాయే నిజమైన దేవుడు. సదాకాలము అంటే భూమి నిలిచినంత కాలము ఆయనే రాజు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ దేశంలో, ప్రపంచంలో, ఈ ప్రపంచాన్ని పరిపాలించే రాజులు గీజులు కానీ అందరికీ పైన ఆయన రాజు. ఆయన ఎవరిని నిర్ణయించాలని కోరుతాడో వారు ఎవరైనా సరే, ఏ కులమైనా సరే, ఏదైనా సరే ఆయన నియమించేటటువంటి వాడు. ఈ సత్యాన్ని అనేకులు గ్రహించలేకపోతున్నారు. కాబట్టి ప్రియులారా, మా కుటుంబం కొరకు, నా కొరకు, మా భార్య ఆరోగ్య పరిస్థితి బాగుండదు, ఆమె కొరకు ప్రార్థించండి. ముఖ్యంగా ప్రభునందు మేము జీవించినట్లు, మిగిలిన శేష జీవితాన్ని ప్రభు కొరకు గడుపునట్లు సంఘంగాను వ్యక్తిగతంగాను మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ఉంటాం. మన వాక్య ధ్యానానికి ముందుగా ఒక్క వచనాన్ని పాడుకుంటాం. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. 2వ వచనం, నీలోన తాను నివసించగోరి దినమెల్ల చేజాచెను, హృదయంపు తలుపు తెరువంగ నేల యేసు ప్రవేశింపను అనే పాట పాడుకుంటాం. పాటపత్రుల్లో 26, పాత పుస్తకాల్లో 412. జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. నీలో తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను. నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను. హృదయంపు తలుపు తెరువంగలేవా, యేసు ప్రవేశించను. హృదయంపు తలుపు తెరువ
ముగింపుగా కూడిక ముగించే సమయానికి వచ్చాం. కానీ ఇది ప్రారంభమైంది. ఎందుకంటే ఆరంభమే మనకు ఆలస్యమైంది. మనం మనుషులం ఇక్కడ ఉన్నాము, కానీ మన మనసులు ఎక్కడెక్కడో ప్రయాణం చేస్తూ ఉండవచ్చు. అందుకనే దేవుని వాక్యంలోంచి క్లుప్తంగా కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుంటాం. తర్వాత గృహ ప్రతిష్ట కొరకు అందరు కూడా లోపల ప్రవేశించి రిబ్బన్ కటింగ్ ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ఈ సందర్భంగా మనం ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు అనుకోవచ్చు ఎందుకు వీళ్ళు వాక్యము, ప్రార్థన, పాటలు ఇలాగ పాడుతూ ఉంటారని. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట ఉంది. అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడును. ఏదైనా సరే, ఆ గృహము కానీ ఒక వ్యక్తి కానీ ఎవరైనా కానీ పవిత్రపరచబడాలంటే, పరిశుద్ధపరచబడాలంటే ఆ దేవుని వాక్య ప్రకారముగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. ఈ మాటలు దేవుని యొక్క గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలు. అందుకనే మనం దేవుని వాక్యం చూసుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, పాటలతో ఈ యొక్క గృహాన్ని ప్రభువుకు ప్రతిష్ఠిస్తున్నాం. ఎప్పుడైతే మనం ఆ విధంగా ప్రతిష్ఠిస్తూ ఉంటామో అది గృహం పరిశుద్ధపరచబడుతుంది. దానిలో ఉన్న వారు ఆశీర్వదించబడతారు. ఆ గృహం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుందనే విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తుంటున్నాడు. కీర్తనలు 32, 6, 7 వచనాలు మనమందరము కలిసి చదువుకుంటాం. కీర్తనలు 32, 6, 7 వచనాలు. కీర్తనలు 32, 6, 7 వచనాలు. కావున నీ దర్శన కాలమందు అందరం కలిసి చదువుకుంటాం. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నీకు చాలండి, ఆవరించెదవు. 7 వచనం వరకు దేవుడు ఈ యొక్క మాటల ద్వారా మనకు ఆయనకు ఈ గృహ నిర్మాణంలో దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. జకరియన్న గారు చెప్తూ వచ్చారు దేవుడు ఎలాగూ ఆయన్ని నడిపిస్తూ వచ్చాడో. అనేకమైనటువంటి క్లిష్ట పరిస్థితుల ద్వారా వాళ్ళు వెళ్ళవలసి వచ్చినప్పటికి కూడా దేవుని యొక్క వాగ్దానం, దేవుడు ఇచ్చినటువంటి మాటలు వారి జీవితంలో నెరవేర్చబడ్డాయి. దాన్ని బట్టే ఆ గృహ నిర్మాణము సంపూర్తి చేసుకోగలిగాడు. ఇప్పుడు మనందరినీ కూడా పిలిచి ఆ సంతోషంలో మనం కూడా పాలు పొందాలనే ఉద్దేశం కలిగి మనల్ని కూడా ఆయన ఆహ్వానించాడు. ఆయనకు దాగుచోటు ఒకటి అవసరం. ఆ దాగుచోటే ఈ గృహం. ఈ గృహము దాగుచోటుగా ఉన్నటువంటి ఆ గృహము అనేకమైనటువంటి శ్రమలు రావచ్చు, లేకపోతే వరదలు రావచ్చు, జలప్రవాహములు పొరిలివచ్చును. కానీ మనము ఆ గృహములో ఉండేవారు విమోచన గానములతో ఆయన నీవు నన్ను ఆదరించెదవు, నీ ఉపదేశము చేసెదవు, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను. దేవుడు ఆ గృహంలో నివసిస్తున్నటువంటి ఆ గృహస్థులకు ఆయన ఎలాగో నడవాలో నేర్పిస్తారట. సంతోష గానములతో వారు సమయాన్ని గడపడం నేర్పిస్తాడు. అంతేకాదు జల ప్రళయం, అపాయకరమైనటువంటి విస్తారమైన జలములు పొర్లి వచ్చినా కూడా వాటిలో కూడా ఆయన మనల్ని కాపాడి తన రెక్కల చాటున భద్రపరిచి తన దాగు చోటులో భద్రపరుస్తాడనే విషయాన్ని మనం గమనించవలసిన వారంగా ఉన్నాం. ఈ సందర్భంగా మార్కు సువార్త 14వ అధ్యాయము కొన్ని మాటలు మనం చదువుకుంటాం. మార్కు సువార్త 14వ అధ్యాయం, మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచనం నుండి 9వ వచనం వరకు మార్చి చదువుకుంటాం.
మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచనం నుంచి 9వ వచనం వరకు మార్చి చదువుకుంటాం. ఆయన బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. 4వ వచనం. అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఈలాగు నష్టపరచనేలా, ఈ అత్తరు మున్నారు దేనారములకు కంటే ఎక్కువ వెలకమ్మి బీదలికే వచ్చునని చెప్పి ఆమెను గూర్చి సణుగుకొనిరి. అందుకు యేసు, ఈమె జోలికి పోకుడి, ఈమె ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎదుట మంచి కార్యము చేశాను. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఈమె తన శక్తి కొలది నా భూస్థాపన నిమిత్తము నా శరీరమునకు ముందుగా అభిషేకించను. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసించబడునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ శ్రేష్టమైన మాటల ద్వారా ఈ యొక్క సాయంకాల సమయములో ప్రభు మనందరితో కూడా మాట్లాడునుగాక. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక బేతనియ అనే గ్రామం. ఈ బేతనియ అనగానే దానికి అర్థం ఏంటంటే బీదల నివాస స్థలం. బేతనియ బీదలు నివసించే స్థలం. ఆ బీదలు నివసించే స్థలములో ఒక కుష్ఠరోగి అయిన సీమోను యేసు ప్రభువును ఆ గృహానికి ఆహ్వానించాడు. ఆయన ఒకప్పుడు కుష్ఠరోగిగా ఉన్నాడు. యేసు ప్రభు ద్వారా ఆయన స్వస్థపరచబడ్డాడు. అందుకనే ఆయనకి జరిగినటువంటి మేలును బట్టి యేసు ప్రభు వారిని వారి ఇంట్లోకి భోజనానికి ఆహ్వానించినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ ఎప్పుడైతే ఆ యొక్క భోజనానికి ఆహ్వానించబడుతుందో అది చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత కూడిక అజరన్న గారిలో గృహంలో, ఇక జకరన్న గారి గృహంలో ఇక్కడ జరుగుతుంది అని తెలిసింది. చుట్టుపక్కల వారందరికీ కూడా ఆ యొక్క వార్త తెలుస్తూ ఉంటుంది కదా. మంచి వార్త అనేకులను ఆకర్షించేదిగా ఉంటుంది. అలాగే యేసు ప్రభువు ఆ గృహంలోనికి రాగానే ఆ చుట్టుపక్కల వారు అనేక మందికి యేసు ప్రభు వస్తున్నాడు, ఆయన ద్వారా మనం గొప్ప కార్యమును జరిగించుకోవాలి అనే ఉద్దేశంతో రకరకాలుగా మనుషులు వచ్చి ఉండొచ్చును. కానీ ఇక్కడ ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుట్టి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. ఒక గొప్ప అద్భుత కార్యము చేసింది. ఆ స్త్రీ ఎంత భేదకరంగా ఉండవచ్చు, అనగా డబ్బు లేని వ్యక్తిగా ఉందో లేదో మనకు తెలియదు. కానీ ఆమె ఖర్చు పెట్టింది. ఒక అత్తరు బుడ్డి తీసుకొని వచ్చింది. ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి అత్తరు ఆయన తల మీద పోసింది. ఎంత గొప్ప కార్యం చేసింది. యేసు ప్రభు తల మీద ఆ అత్తరు ఎప్పుడైతే పోసిందో పోసి ఆయన అభిషేకించడం ప్రారంభించింది. ఆ యొక్క రూమ్ అంతా కూడా అత్తరు సువాసనతో నిండిపోయిందని మనము తెలుసుకోవచ్చును. ఆయన చేసినటువంటి, ఆ స్త్రీ చేసినటువంటి ఒక చిన్న కార్యం, ఒక అత్తరు బుడ్డి తీసుకురావడం, ఒక విలువ కలిగినటువంటి అత్తరు బుడ్డి పగలగొట్టింది, యేసు తల మీద పోసింది, తల నుంచి ఆమెను అభిషేకించినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆ విధంగా ఎప్పుడైతే ఆ యొక్క స్త్రీ ఆ యొక్క అత్తరు బుడ్డిని అలాగూ ఆయనకి అభిషేకించబడిందో అందరూ కొంతమంది సణుక్కుంటున్నారు, కొంతమంది ఆమెను ఎగతాళి చేస్తున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ యేసు ప్రభు వెంటనే దానికి సమాధానం చెప్పాడు. ఏం చెప్పాడు చూడండి. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనట్లు ఉన్నప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించను. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు దాన్ని అనేక మంది కొనుక్కుంటున్నారు, అనేక మంది సరుగుతున్నారు, అనేక మంది ఇంత డబ్బు ఎందుకు వృధా చేసింది
అని ఆమెను నిందిస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభు వారి హృదయ ఆలోచనలు ఎరిగినవాడు కాబట్టి ఆయన వెంటనే దానికి సమాధానం చెప్తున్నాడు. ఏమని సమాధానం చెప్తున్నాడు? బీదలైతే ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు, కానీ నేనెప్పుడు ఉండను. నా భూస్థాపన కార్యక్రమముగా మరణ భూస్థాపన పునరుద్ధానాలు జ్ఞాపకం చేసుకుని నన్ను దానికి ముందుగా ఆయన ఆ యొక్క అత్తరపుటితో అభిషేకించిందని ఆమెను గురించి ప్రశంసించాడు, ఎంత గొప్పగా అభినందించాడు. అదే కాదు, ఈ కార్యము ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రతి దగ్గర సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడనని మీతో నిశ్చయముగా చెప్పును. సర్వలోకములో ఆమె చేసినటువంటి గొప్ప కార్యాన్ని ప్రశంసించడానికి ఎంతో అనువైనటువంటి విధంగా ఉన్నట్టు దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ఈ యొక్క జరిగినటువంటి సన్నివేశం ద్వారా ప్రభు మనందరితో ఈ సాయంకాలం మాట్లాడును కాక. ఒకప్పుడు నీవు నేను ఆ యొక్క కుష్ఠరోగి వంటి ఆ యొక్క సీమోను వంటి జీవితాన్ని కలిగిన వాడు. కుష్ఠరోగం అంటే పాపం అనే కుష్ఠరోగం, పాపము చేత బంధించబడినటువంటి కుష్ఠరోగం. కుష్ఠరోగం ఎప్పుడు ఊర్లోకి రావడానికి లేదు, ఇంటి దగ్గరికి రావడానికి లేదు. ఆయన్ని మనం ఊరి వెలుపట ఉండవలసిన వారే. ఇంకా ముందు రోజుల్లో అయితే పాత నిబంధన దినాల్లో ఊరి వెలుపట నివసించేవారు ఆ కుష్ఠరోగులు. అనగా పాపమునకి ఆ కుష్ఠరోగము పాపమునకు సాదృశ్యంగా ఉంది. ఆ పాప భరితమైనటువంటి ఆ కుష్ఠరోగాన్ని ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు కాబట్టి, ఆ యేసు ప్రభువును ఆయన ప్రార్థిస్తూ పూజిస్తున్నాడు కాబట్టి వెంటనే ఆయన జీవితం అంతా మారిపోయింది. ఆ కుష్ఠరోగం పోయింది, పాపం అనే కుష్ఠరోగము ఆయన జీవితం నుంచి పోయింది కాబట్టి ఆ యొక్క సీమోను ఆయన ప్రజలందరితో కూడా తిరుగుతున్నాడు. అంతేకాదు యేసు ప్రభువును కూడా ఆహ్వానించాడు. ఈ సీమోను గృహాన్ని నేను కూడా ఇజ్రాయెల్ కంట్రీకి వెళ్ళినప్పుడు ఆ గృహాన్ని నేను చూశాను. అక్కడ చిన్న నది ఒడ్డున ఒక చిన్న పూరి ఇల్లు, ఆ పూరి ఇంట్లో యేసు ప్రభువును పిలిపించి అక్కడ భోజనం చేసినట్టుగా మనము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి నీవు నేను మన జీవితం ఇంకా కుష్ఠరోగంతో ఉందేమో ఒకసారి పరీక్షించుకోవాలి. అనగా పాప జీవితంలో ఉన్నావేమో ఒకసారి పరీక్షించుకోవాలి. పాపి దేవుని యొక్క దగ్గరికి, దేవుని సన్నిధికి రాలేడు. పాపి పరలోకానికి ప్రవేశం లేదు. నువ్వు క్రైస్తవుడుగా ఉండవచ్చును, నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టి ఉండవచ్చును, క్రైస్తవ గుడికి వెళ్ళవచ్చును, క్రైస్తవ స్కూల్లో చదవచ్చును, కానీ నీ యొక్క పాపపు జీవితం ఎలాగుందో ఒకసారి పరీక్షించుకోవాలి. మనందరం కూడా పుట్టుకతోనే పాపులని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనము అంటరాని ప్రజలుగా ఉన్నాం, త్రోసివేయబడినటువంటి ప్రజలుగా ఉన్నాం, ఊరి వెలపట ఉండవలసిన ప్రజలుగా ఉన్నాం. అట్టి ప్రజలను మనను దేవుడు ఆకర్షిస్తూ ఉన్నాడు, ఆయన పిలుస్తూ ఉన్నాడు, ఆయన ప్రేమిస్తున్నాడు. నిన్ను నన్ను మన పాపం నుంచి విడిపించడానికి ఆ యేసు ప్రభు సిలువలో తన రక్తాన్ని చిందించాడు. ఆ సిలువ రక్తము ద్వారానే పాప విమోచన, పాప విడుదల జరుగుతుందనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారుగా ఉన్నాడు. ఈయన ఎప్పుడైతే సీమోను పేతురు ఆ యొక్క కుష్ఠరోగం నుంచి బాగుపడ్డాడో యేసు ప్రభువును ఆయన గృహానికి ఆహ్వానించాడు. ఆ సంతోషభరితమైన హృదయాలతో యేసు ప్రభు ఆ యొక్క గృహంలోనికి ప్రవేశించారు. అదే సమయంలో ఆ గృహములో ఆ యొక్క అందరూ కలిసి ప్రభువును పూజిస్తున్నారు, ప్రభువును కొనియాడుతున్నారు. ప్రభువుకు ఆ యొక్క అత్తరుపుటి పగలగొట్టి తల మీద వేసి ఆయన శరీరాన్ని అభిషేకించినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన్ని స్తుతిస్తున్నారు, గణపరుస్తున్నాడు. నీవు నేను ఆ ప్రభువును గణపరచాలంటే మొట్టమొదటిగా మన పాప జీవితం నుంచి విడిపించబడాలి. పాప జీవితం నుంచి విడిపించబడాలంటే ఎలాగూ మార్గం, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడ ఉన్నావో, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించమని నువ్వు అడిగితే యేసు ప్రభు నీ పాపమును క్షమించి ఇక పాపం చేయనీయకుండా చేస్తాడు. ఒకవేళ నువ్వు రక్షించబడ్డావు కానీ వదిలివేసైతే కాదు, నీ యొక్క రక్షణ సంతోషాన్ని ప్రతిదినము అనుభవించే వ్యక్తిగా ఉండాలి. క్రైస్తవ జీవితం అలాగే ఎంత కష్టతరమైనప్పటికీ కూడా దేవునితో నడిచేవారుగా ఉండాలి. ఎప్పుడైతే తమ హృదయంలో యేసు ప్రభు ఉంటాడో ఆ హృదయము తన జీవితం అంతా మారిపోతుంది, జీవితం నూతనముగా ఉంటుంది, జీవితం ఎంతో అనేకులకు లాభకరమైన జీవితంగా ఉంటుంది.
అలాంటి అనుభవం మనమందరం కూడా కలిగి ఉండాలని ప్రభువును మనం ప్రభు పేరిట అందరికి కూడా మనవి చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ఆ యొక్క సీమోను పేతురు ఒకప్పుడు కుష్ఠరోగంతో ఉన్నటువంటి వ్యక్తి కుష్ఠరోగం నుంచి విడిపించబడ్డాడు. నీవు నేను మనం అలాంటి పాపం నుంచి విడిపించబడిన వారంగా దేవుణ్ణి అప్పుడే మనం దేవునితో కూడా కలిసి ఆయన్ను పూజించగలం, ఆయనతో కూడా ఉండగలం, ఆయనతో సహవాసం చేయగలం, ఆయన యొక్క కార్యాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి అనే విషయాన్ని మనం గమనించవలసిన వారంగా ఉన్నాం. ఈ స్త్రీ కూడా ఇంకొక దానికి ముందు అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆమె కూడా పాపపు స్త్రీ. ఆమె వచ్చింది, ఆమె యేసు ప్రభు వెనక చేరి ఆమె వేడుస్తుంది, తమ పాపాలన్నీ ఒప్పుకున్న తర్వాత ఆ యొక్క అత్తరబుడ్డి తీసి తన పాదములకు పూసింది, శరీరం అంతా కూడా అభిషేకించినట్టుగా మనం చూస్తున్నాం. మనం దేవుణ్ణి పూజించాలంటే, దేవుణ్ణి కీర్తించాలంటే, దేవునితో కూడా నడవాలంటే మొట్టమొదట మన జీవితం మార్చబడాలి. మన పాపపు అలవాట్లు పోవాలి, పాపపు మాటలు పోవాలి, పాపపు తలంపులు పోవాలి. ఒకవేళ పైకి నువ్వు గొప్ప పాపం చేయకపోవచ్చు, కానీ నీ తలంపులు, మాటలు, చూపులు, అబద్ధాలు, రకరకాల జీవితం నుంచి యేసు ప్రభు ఒక్కరే మార్చడానికి శక్తి గలవాడు. ఆ యేసు ప్రభు ఈ యొక్క సాయంకాల సమయంలో మనందరినీ కూడా సంధించడానికి ఆయన పిలుస్తున్నాడు. ఈ గృహ ప్రవేశ సందర్భంగా ఈ యొక్క చదివినటువంటి 14వ అధ్యాయంలో చదివినటువంటి సన్నివేశాన్ని బట్టి ప్రభు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. కాబట్టి యేసు ప్రభువును ఎప్పుడైతే ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆమె అభిషేకించిందో ఆ యొక్క గృహమంతా కూడా అత్తరు వాసనతో నిండిపోయింది. ఆ అత్తరు వాసన గృహంలోంచి కూడా బయటికి ప్రసరించబడుతూ వచ్చింది. ఆ యొక్క గొప్పతనము మనము ఈ గృహంలో కూడా యేసు ప్రభు ఎప్పుడైతే ఆ గృహంలోనికి ప్రవేశిస్తాడో ఆ గృహంలో ఉన్నటువంటి ఆ దుర్వాసన వెళ్ళిపోతుంది. యేసు ప్రభు యొక్క సువాసన వెదజల్లబడుతుంది. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి చీకటి పోతుంది. అక్కడ వెలుగు, యేసు ప్రభు వెలుగు కాబట్టి ఆ వెలుగు మనకు ఆ గృహమంతా కూడా ప్రకాశించబడుతుంది. అదొక అనేకులకు వెలుగునిచ్చే గృహంగా ఉంటుంది, అనేకులకు రక్షణ ఇచ్చే గృహంగా ఉంటుందని ప్రభు ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం గమనించి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మన జీవితంలో నుండి సణుగులు, గొణుగులు అన్ని కూడా వదిలిపెట్టి యేసు ప్రభువును మనం వెంబడించే వారంగా, యేసు ప్రభువును మనం పూజించే వారంగా, యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన వారంగా మనం జీవించినప్పుడే మనకు ఆశీర్వాదం ఉంటుంది, మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, మన జీవితం అనేకులకు లాభకరంగా ఉంటుంది. ఆ విధంగా దేవుడు మనందరికీ ఉన్న వారందరికీ కూడా సహాయం చేయనుగాక. కాబట్టి ఈ యొక్క మాటలు మనం హృదయంలో భద్రపరుచుకుంటూ మనం గృహంలోనికి ప్రవేశిస్తాం. అక్కడ ప్రభువును స్తుతించి పాటలు పాడుతూ మనము ఆ ఒక్కొక్క రూములో కొద్ది నిమిషాలు ప్రార్థన చేసి మనము అన్ని గదులు ప్రభువుకి ప్రతిష్ఠిస్తాము అనే విషయాన్ని తెలియజేస్తుంటున్నాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వదించబడును కాక. ఆమేన్. ప్రార్థించుకున్నా. జీవం గల మౌన్నత స్థలములలో నివాసము చేయుచున్న మా పరలోకపు తండ్రి, ప్రభా, నీ మాటల్లో నిజంగా జీవం గలదు. నీ మాటలు మా హృదయాలను తాకుతూ ఉన్నందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభా, వాక్యం వినిపించబడింది. ఎందుకంటే తండ్రి ప్రభా, ఈ యొక్క గృహము వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా పవిత్రపరచబడుతుంది, పరిశుద్ధపరచబడుతుందని ముందుగా నీ దాసుని ద్వారా వినిపించారు. తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఆ సైమన్ లెపర్ ఆయన గృహంలోనికి మీరు వచ్చారు. ఎందుకంటే ప్రభా, ఎవరినైతే మీరు ప్రేమిస్తారో, ఎవరి జీవితాన్ని అయితే మీరు బాగు చేస్తారో, ఎవరి జీవితంలో స్వస్థతను అనుగ్రహిస్తారో ప్రభా, వారి యొక్క గృహానికి మీరు ఆహ్వానించబడతా ఉన్నారు కనుక మీరు ఆ గృహంలో ఉన్నందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. మరి అక్కడ ఆ స్త్రీ అత్తరు బుడ్డి పగలగొట్టి నీ యొక్క తలపైన ఆమె అభిషేకించింది. తండ్రి, ఎంత గొప్ప కార్యము! ఆ దేవాది దేవుడు ప్రభు, ఆ యొక్క పరలోక తండ్రి పంపిన ఆయన కుమారుడు
ప్రభా ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి ప్రభా ఆయన పాపుల నిమిత్తమై ఈ లోకానికి వచ్చాడు గనుక తండ్రి ప్రభా ఈయన పాపుల నిమిత్తమై తన ప్రాణమును అర్పించబోతున్నాడని తెలిసి తండ్రి ప్రభా మరి ఆమె ఆ యొక్క అత్తరు బుడ్డిని పగలగొట్టింది. ఆ గృహంలో ఎంతో పరిమళం సువాసన వెదజల్లబడింది. దాని ద్వారా అది ఎంత ఖర్చైనా సరే దానిని కొని ఆ ప్రభు కొరకు సమర్పించుకొని ప్రభును ఆ విధంగా అభినందించింది. ఆ గృహము నుండి ఆ సువాసన బయటకు వెళ్ళింది. అలాగున తండ్రి ప్రభా ఈ యొక్క నూతనంగా కట్టబడిన ఈ యొక్క గృహము నుండి మరి తండ్రి జకరయ్య గారి గృహము నుండి ప్రభా అలాంటి అత్తరు వాసన సువాసన ప్రభా పరిమళ వాసన ప్రభా బయటికి ప్రభా మరి వచ్చుటకు మీరే సహాయం చేయమని ఆ విధంగా అనేకులు నీ వైపు ఆకర్షించబడేదానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. తండ్రి మీరు నిజంగా మా జీవితాలలో అద్భుతములు గొప్ప కార్యములు స్వస్థత కార్యములు జరిగించే దేవుడు. అన్న జీవితంలో కూడా ప్రభా మరి జకరయ్య అన్న జీవితంలో కూడా అద్భుత కార్యములు మీరు చేశారు. మరణానికి సమీపంగా వెళ్ళినటువంటి ఆయనను మీరు ముట్టారు, స్వస్థపరిచారు. కుష్ఠరోగిని ఏ విధంగా బాగుపరిచారో సైమన్ను ఆ విధంగా ఆయనను బాగుపరిచి నీ మహిమ నిమిత్తమై నీ నామము నిమిత్తమై ఆయనను బ్రతికించి ప్రభా ఈ కార్యమును జరిగిస్తూ ఉన్నారు. ఈ స్థలంలో నీ మాటలు వినిపించబడ్డాయి ప్రభా. వారి వారి జీవితంలో కూడా ప్రభా నీ విశ్వాసాన్ని కనపరచండి. ఆ విశ్వాసము వారు పొందిన వారై తండ్రి ప్రభా నిన్ను వారు ప్రభువుగా రాజుగా యాజకుడుగా కనుగొనుటకు వారి జీవితంలో ఆహ్వానించుటకు మీరే వారికి సహాయం చేయమని వేడుకుంటూ విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింప చేయమని వాక్యం ఇచ్చిన దాసుని ఆత్మీయంగా బలపరిచి ఇంకా అనేకుల రక్షణార్థమై పాటుపడుటకు సహాయం చేయమని వేడుకుంటూ మిగతా కార్యక్రమంలో మీ నడిపింపును కోరుకుంటూ ఈ గృహాన్ని ప్రతిష్ఠిస్తూ ఉంటుండగా మీరే మాకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మనము రిబ్బన్ కటింగ్ చేసి గృహంలోనికి ప్రవేశిస్తాం. పెద్దలైన వారు సేవకుడు న్యూటన్ గారు ఉన్నారట. వారు ముందుకు రావాలి. కాంతా గారి కొడుకు ప్రేమ వచ్చాడండి. ప్రేమ్ సుమతి చిట్టిబాబు గారు
ఆగమ్యానందమే హృదయం నిండెను ప్రభుని కార్యములు గంభీరమైనవి రాత్రి ఉదయ సాయంత్రములు కోటికి యోగ్యములు. రాత్రి ఉదయ సాయంత్రములు కోటికి యోగ్యములు. కోటికి యోగ్యములు. యేసుని ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశ తార పర్వత సముద్ర సకల గోపాని. ఆకాశ తార పర్వత సముద్ర సకల గోపాని. యేసుని ప్రేమ దయచేసి కీర్తనలు 24:7 నుంచి చదువుతాను. దయతో వినాలని మనవి చేస్తున్నాం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించున్నట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతిగు యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. ఈ మహిమగల రాజు యెహోవా దేవుడు, బలశౌర్యము గలవాడు, మహిమ గలవాడు. ఆయన శక్తి ప్రభావం కలిగినటువంటి వాడు. ఆయనే సైన్యములకు అధిపతిగు యెహోవా దేవుడు. ఆయన మొట్టమొదటిగా మనం ఆహ్వానిస్తున్నాం. ఆయన గృహంలోనికి ప్రవేశించాలని మన యొక్క కోరిక అయి ఉన్నది. ఆ విధంగా దేవుడు ఈ గృహాన్ని ఈ యొక్క సన్నివేశంతో మనం ప్రభువుకు ప్రతిష్ఠిస్తాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు మీ సన్నిధి మాతో కూడా ఉంచినందుకై నిన్ను కొనియాడి పూజిస్తుంటున్నాం. ఈ గృహ నిర్మాణంలో మా సహోదరికి ఇచ్చినటువంటి గొప్ప నీ యొక్క చిత్తాన్ని నీవు బయలుపరిచి ఆయన నడిపిస్తూ వచ్చారు. వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడుగా ఆయన జీవితంలో మీరు చేస్తూ వచ్చారు. దాన్ని బట్టి వందనాలు ప్రభా. మీ యొక్క గృహాన్ని నీకు ప్రతిష్ఠించడానికి ఈ యొక్క సాయంకాల సమయంలో సహపాఠి విశ్వాసులుగా, బంధువులుగా మేమందరం చేరి ఉండగా ఈ యొక్క సన్నివేశాన్ని ఎంతో ఆశీర్వాదకరంగా చేయమని వేడుకుంటున్నాం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు మీ యొక్క తలుపులు తెరవండి అని దేవుని వాక్యాన్ని మేము చదువుతూ మీ లోపలికి ప్రవేశిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో దీన్ని నీకు ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్ర పులకన్న గోపాలి. ఆకాశ తార పర్వత ప్రభుని కార్యములు రాతి ఉదయ సాయం జ్యోతికి
ప్రేమ దేవుడా మా దేవా, నూతన విగ్రహాన్ని ప్రభా నీ కొరకు ప్రతిష్ఠిస్తాముండగా ప్రభా, మరి ఈ యొక్క వృద్ధాప్య సహాయం చేసి ఈ యొక్క నూతన